గుడ్ మార్నింగ్ మాస్టర్స్. మనం ఈ సిరీస్ ఆఫ్ ఆడియోస్లో హనుమంతుల వారు చెప్పిన బోధనలను ఇమ్మోర్టల్ టాక్స్లోని స్ట్రింగ్స్ ఆఫ్ టైం గురించి మనం తెలుసుకుంటున్నాం. మనం నిన్న ఎక్కడైతే ఆపుకున్నామో అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం. బాలుడి ఆత్మకు ఎలాంటి బాధ లేదు. ఆత్మ అనేది పరివర్తనా కాలంలో ఉంది. క్రమంగా వచ్చే కళలో జీవిస్తోంది. యాదృచ్ఛికంగా ఒకదానితో ఒకటి కనెక్ట్ కాని దృశ్యాలలో జీవిస్తోంది. బాలుడి ఆత్మ అప్పుడే వేరే జన్మ తీసుకునే క్రమంలో ఉంది. అది ఒక కొత్త ప్రపంచంలోకి అడుగు పెడుతుంది. ఆ బాలుడి ఆత్మ కనుక ఒకసారి వేరే జన్మ తీసుకుంటే కనుక పాస్ట్ లైఫ్లో ఏం జరిగింది అని ఏదీ కూడా గుర్తుండదు. తనకు ఏమైందన్న విషయం కానీ చంద్ర ఎవరని కానీ తనకి గుర్తుండదు. అందుకని నొప్పి, ఆ బాధ మొత్తం చంద్రదే. తన ఒక్కగానొక్క కొడుకుని కోల్పోవలసి వస్తుంది. చంద్రకు తన కొడుకు అయిన శరీరంతో మాత్రమే గుర్తుంది. లోపల ఏ ఆత్మ ఉంది, తన కొడుకుదా వేరే ఆత్మ అని గురించి చంద్రకు ఏమాత్రం తెలియదు. మునుపటిలాగే తన కొడుకు ఆడుతూ పాడుతూ కనిపించాలి, అంతే. హనుమంతుల వారి తక్షణ కర్తవ్యం ఏమిటంటే ఎంతో ఆరోగ్యవంతంగా ఉన్న చంద్ర కొడుకులోకి ఒక ఆత్మను ప్రవేశపెట్టడం. మానవజాతి సంక్షేమం కోసం అవసరమైనప్పుడు ఆత్మలేని శరీరాలను ఆక్రమించడానికి దేవుడు విడి ఆత్మలను పిలుస్తాడు. అయితే ఇది మొత్తం మానవ ప్రపంచం యొక్క సంక్షేమానికి సంబంధించిన విషయం కాదు. ఇది కేవలం ఒక కుటుంబం సంతోషానికి సంబంధించిన విషయం మాత్రమే. ఈ సమస్యకు మానవ పరిష్కారాన్ని కనుగొనడానికి హనుమంతుల వారు అంతర్గత ప్రపంచాన్ని స్కాన్ చేయాల్సి వచ్చింది. అంతర్గత ప్రపంచం ప్రాథమికంగా శూన్య సొరంగాలు అని పిలువబడే సొరంగాలు చిట్టడివి. సమయం యొక్క తీగలు, టీ స్ట్రింగ్స్, ఆ సొరంగాల గుండా ఒక నిర్దిష్టమైన అక్షతల గుండా ప్రయాణిస్తాయి. ఎక్కడైతే ఈ దృశ్యాలు ఆడుతున్నాయో ఆ గోడలు అంతరిక్షం యొక్క ఫ్లూయిడ్తో చేయబడిన తెల్లని స్క్రీన్స్ లాగా కనబడుతున్నాయి. ప్రతి ఒక్క సొరంగం కూడా ఒక ప్రత్యేకమైన దృశ్యం కలిగి ఉంది. ఏదో ఒక టీ స్ట్రింగ్స్ మీద ఎక్కి అక్కడ జరుగుతున్న సీన్లో మనం జీవించవచ్చు. హనుమంతుల వారు బాహ్య ప్రపంచం నుండి డిస్కనెక్ట్ అయిపోయి ఈ సమయంలో చంద్ర ఏ సమయపు సొరంగంలో ఉందో ఆ సమయానికి చేరుకుంటారు. అక్కడ ఆడుతున్న దృశ్యం భయంకరంగా ఉంది. ప్రధాన పాత్ర అయిన చంద్ర ఆ దృశ్యంలో వంట పాత్రలు కదిలిస్తూ ఉంది. ఆమె ఒక్కగానొక్క కొడుకు ప్రాణాలతో పోరాడుతున్నప్పుడు ఆమె భయాలను తప్పించుకోవడానికి ప్రయత్నించింది. దాదాపు 6 గంటల్లో ఆమె తన కొడుకు మరణం యొక్క విషాద దృశ్యం ఆడుతున్న విధిలేని సొరంగంలోకి జొరపడుతోంది. హనుమంతుల వారి పని ఏమిటంటే ఈ 6 గంటల సమయంలో తన కుమారుడి కోసం ఏదో ఒక ఆత్మను తీసుకురావడమే. ఒకానొక ఆత్మను తీసుకువచ్చి చంద్ర కొడుకులో ప్రవేశపెడితే అప్పుడు చంద్ర ఒక ప్రత్యామ్నాయ సొరంగంలోకి జారుతుందని నిర్ధారిస్తుంది. అప్పుడు చంద్ర యొక్క కొడుకు ఆరోగ్యవంతంగా ఆడుతున్న దృశ్యంలోకి జారుతుంది. చంద్ర ఆత్మకు 13 టీ స్ట్రింగ్స్ అనేవి ఉన్నాయి. మరో మాటలో చెప్పాలంటే ఆమె ఆత్మ యొక్క ప్రస్తుత ప్రదేశంగా ఉన్న సొరంగం గుండా వెళ్ళిన టీ స్ట్రింగ్ సమూహం 13 టీ స్ట్రింగ్లు కలిగి ఉంది. ఒక ఆత్మ కలిగి ఉన్న టీ తీగల సంఖ్య ఇతర అనేక విషయాలతో పాటు భక్తి మార్గంలో దాని పురోగతిని ప్రతిబింబిస్తుంది. ఏ ఆత్మ అయితే విముక్తి, మోక్షం వైపు ప్రయాణిస్తుందో ప్రధానంగా 3 వర్గాలుగా విభజించడం జరిగింది. అవి ఏమిటంటే డివోషన్, భక్తి, నాలెడ్జ్, జ్ఞానం. భక్తి మరియు జ్ఞానం యొక్క మిశ్రమం. ఇలా 6 నుంచి 14 టీ తీగల వరకు ఉన్నాయి. ప్రతి మానవ జన్మ కూడా ఎన్లైట్మెంట్ పొందాలి అనుకుంటే ఈ 6 తీగల నుంచి 14 తీగల వరకు ఎదగవలసి వస్తుంది. ఒక్కొక్క తీగకి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. ఆ లక్షణాలు ఏమిటో మనం ఇప్పుడు చూద్దాం. 6 టీ తీగలు. 6 టీ తీగలు కలిగి ఉన్న ఆత్మలు కోతి ఆత్మలు.
వారు ఇంకా భక్తి మార్గంలో లేదా విముక్తి వైపు మరే మార్గాన్ని ప్రారంభించలేదు. వారు ఆహారం మరియు సంతానం వంటి ప్రాథమిక కోరికలను మాత్రమే ప్రతిస్పందిస్తారు. 7 తీగలు కలిగి ఉన్న ఆత్మలు భక్తి మార్గంలో ప్రారంభకులు. వారు సైన్స్, ఫిలాసఫీ మొదలైన కారణాల ఆధారంగా లేదా ఒక శాఖ, మతం, ప్రేమ, మానవత్వం, ఆధ్యాత్మికత మొదలైన అనుభవ ఆధారితమైన విశ్వాస వ్యవస్థను సభ్యత్వం పొందుతారు. ప్రతి మానవుడికి కనీసం 7 తీగలు కలిగి ఉంటాయి. వారందరూ ఏదో ఒక నమ్మక వ్యవస్థను సభ్యత్వం పొంది ఉంటారు, వారికి తెలిసినా తెలియకపోయినా. 8 తీగలు. 8 తీగలను కలిగి ఉన్న ఆత్మలు భక్తి మార్గంలో ఒక అడుగు ముందుకు వేస్తారు. వారు విశ్వాస వ్యవస్థకు సభ్యత్వం పొందడమే కాకుండా అదే విశ్వాస వ్యవస్థను కలిగి ఉన్న వ్యక్తులతో కూడా సహవాసం చేస్తారు. వారు విశ్వసించే దానిలో వారు ఒంటరిగా లేరనే భావన వారి విశ్వాస వ్యవస్థకు కట్టుబడి ఉండటాన్ని బలపరుస్తుంది. వారు ఒకే విధమైన విశ్వాసాలను కలిగి ఉన్న వ్యక్తుల సంఘంలో భాగంగా భావిస్తారు. 9 తీగలు. 9 తీగలు కలిగి ఉన్న ఆత్మలు భక్తి మార్గంలో మరింత అభివృద్ధి చెందుతాయి. వారు తమ విశ్వాస వ్యవస్థలో తమను తాము పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తారు. దానికోసం త్యాగాలు చేయడం మొదలు పెడతారు. కొందరు తమ సమయాన్ని వెచ్చిస్తారు, మరికొందరు తమ సంపద, ఆస్తులు, పశువులు, సుఖాలు లేదా మరేదైనా త్యాగం చేస్తారు. కనిపించే లేదా కనిపించని గురువులు, మార్గదర్శకులు లేదా వారి పుస్తకాలు వారిని త్యాగం చేయడానికి ప్రేరేపిస్తాయి. 10 తీగలు. 10 తీగలు కలిగి ఉన్న ఆత్మలు భక్తి యొక్క తదుపరి స్థాయిలో ఉన్నాయి. వారు తమ సామాజిక సర్కిల్లోని విభిన్న నమ్మక వ్యవస్థకు సభ్యత్వం పొందిన వ్యక్తులతో కమ్యూనికేట్ చేయకుండా ఉంటారు. వారు తమ నమ్మకాలను కదిలించే ప్రతి దానికి దూరంగా ఉంటారు. వారి అన్ని పరధ్యానాలకు దూరంగా ఉంటారు మరియు వారు సమయం, కృషి మరియు ఆస్తులను విరాళంగా ఇవ్వడం ద్వారా వారి విశ్వాస వ్యవస్థలో తమను తాము మరింత ఎక్కువగా పెట్టుబడి పెట్టడం కొనసాగిస్తారు. 11 తీగలను కలిగి ఉన్న ఆత్మలు వారి నమ్మక వ్యవస్థలో చాలా అనుభవం మరియు బలాన్ని పొందుతాయి. తద్వారా వారు తప్పించుకోవడం మానేసి ఇతర నమ్మక వ్యవస్థలను ఎదుర్కోవడం ప్రారంభిస్తారు. వారు ఇతర వ్యక్తులతో చర్చించకపోవచ్చు, కానీ ఎన్నో వ్యతిరేక అభిప్రాయాల మీద వారి తలలో ఆర్గ్యుమెంట్స్ చేస్తుంటారు. వారు తమ విశ్వాస వ్యవస్థలకు ఏకైక మరియు అత్యున్నత సత్యంగా ప్రకటిస్తారు. ఇతరుల అభిప్రాయాలు పూర్తిగా తప్పు అని కొట్టివేస్తారు. 12 తీగలు. 12 తీగలు ఉన్న ఆత్మలు వారు ఏదైతే విశ్వసిస్తారో దానిని సూర్యుని ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏ విషయాన్నైతే వారు ఎక్స్ప్లెయిన్ చేయలేరో దానికి కూడా ఒక కారణాన్ని వివరిస్తారు. ఏ సంఘటనలోనైనా వారు భగవంతుణ్ణి చూస్తారు. 13 తీగలు. ఏ ఆత్మలైతే 13 తీగలు సమయ తీగల్ని కలిగి ఉన్నారో వారు జరుగుతున్న వాటి పట్ల ఏ వివరణను కోరుకోరు. వాటిని ఇతరులకి ఒప్పించడానికి ఎటువంటి ప్రయత్నం చేయరు. ఈ ప్రపంచం మొత్తం అద్భుతంగా, అందంగా అవతరించింది ఆ దైవిక ఆలోచనలతోనే అని వారు ప్రగాఢంగా విశ్వసిస్తారు. 14 తీగలు. ఏ ఆత్మకైతే 14 తీగలు ఉంటాయో అవి 2 ఆత్మలుగా విడిపోయి ప్రతి ఒక్క ఆత్మలో 7 స్ట్రింగ్స్ ఉంటాయి. 2 ఆత్మలు ఒకదానికొకటి మిర్రర్ ఇమేజెస్ లాగా పనిచేస్తాయి, అంటే అద్దం వలె పనిచేస్తాయి. ఉదాహరణకి ఒక ఆత్మ ఒక దృశ్యంలో నిమగ్నమై ఉన్నప్పుడు, ఒకానొక సీన్లో నిమగ్నమై ఉన్నప్పుడు రెండవ ఆత్మ అసలు ఏం జరుగుతోందో అని మిర్రర్ ఇమేజ్ చూపిస్తుంది. ఉదాహరణకి మనం తీసుకుంటే ఒక భక్తుడు, అతని పేరు శ్రీజన్. అతను చాలా నిరాశకి గురవుతున్నాడు. తనకి ఉన్న పని ఒత్తిడి వల్ల చాలా నిరాశకి గురయ్యాడు. అతనికి 2 ఆత్మలు ఉన్నాయి. ఆ ఆత్మలు ఒకదానికొకటి మిర్రర్ ఇమేజెస్లా పనిచేస్తున్నాయి. 2 ఆత్మలలో ఒక ఆత్మ తీవ్రమైన నిరాశకి గురవుతుంది. రెండవ ఆత్మ ప్రస్తుతం ఉన్న పరిస్థితిని ఒక అద్దంలా చూపుతుంది.
బాధపడుతున్నది, నిరాశ చెందుతున్నది శ్రీజన్ అనే క్యారెక్టర్ తప్ప అతని ఆత్మకి కాదు అని. శ్రీజన్ అనే క్యారెక్టర్ ఫ్రస్ట్రేట్ అయ్యింది కానీ నిజానికి అతను కాదు. అతను నిజానికి ఒకానొక శూన్యం. ఏ భావోద్వేగాలు, ఎమోషన్స్ ఏమీ లేదు. అతను ఒక నథింగ్నెస్లో ఉన్నారు. ఆ ఆత్మ అనేది ఒక నథింగ్నెస్లో ఉన్నది అన్న విషయాన్ని గుర్తిస్తారు. ఆ రెండు సోల్స్కి ఒకదానికొకటి మిర్రర్ ఇమేజ్లా వర్క్ చేస్తూ ఎన్లైట్మెంట్ పొందుతాయి. ఎలాగైతే ఒక ఇంట్లో ఇద్దరు వ్యక్తులు ఉంటారో అలా ఒక శరీరంలో రెండు ఆత్మలు ఉన్నాయి. 14 తీగలు ఉన్న ఆత్మ, రెండు ఆత్మలు ఎంతో సామరస్యంగా ఉంటూ ఒరిజినల్ సోల్కి ఎన్లైట్మెంట్ పొందడానికి సహాయకారిగా ఉంటాయి. రెండు ఆత్మలు శూన్యంలోకి ప్రవేశించి పుట్టుక చావు అనే చక్రం నుండి బయటపడి మోక్షాన్ని అందుకుంటాయి. థ్యాంక్ యూ మాస్టర్స్.